మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. రవి గ్రహం యొక్క మార్పు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ సప్తమ స్థానము అనేటప్పటికీ మనకి కళత్ర స్థానము, అలాగే సమాజానికి సంబంధించిన స్థానంగా మనం ఎప్పుడైతే రవి సప్తమ స్థానంలోకి మార్పు చెందుతాడో ముందర ఇబ్బంది పడేది ఇంట్లోంచి బయటికి ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అంటే ఇంట్లో కళత్ర స్థానంలో ఇబ్బందులు, అంటే భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. లేదా అపోహలు, అనుకోని మాటకు మాట రావడం, కాస్త కొంత సమయం చాలా తీవ్రంగా ఉండడం, మాటలు అవన్నీ కూడా వదిలేయడం, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే ఇంట్లోనే కాకుండా బయట బంధువులతోనూ, అలాగే సమాజపరంగా కూడా అందరితోనూ కూడా చిన్న చిన్న సమస్యలు, అంటే మీరు చెప్పే విషయాన్ని అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, లేదా ఆ చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చి బంధువులతోనూ, మిత్రులతోనూ, చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ వాటిల్లో కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. అలాగే కాస్త ఉదర సంబంధిత ఇబ్బందులు ఇలాంటివి కూడా మనకి కనపడడం అనేది జరుగుతుంది. కాస్త ప్రయాణాలలో ఇబ్బందులు కూడా చోటు చేసుకుంటాయి. అలాగే ఇక్కడ కళత్రానికి, అంటే భార్య లేక భర్త లేదా సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక పని చేద్దామనుకుని చాలా ఉత్సాహంతో వెళ్తున్నా, ఎంతో ప్రిపరేషన్ చేసినా కూడా ఎక్కడో ఒక్కడ ఆ యొక్క వచ్చిన జనాల వల్ల కావచ్చు, లేదా కొన్ని ఆ ఉన్న సమయం వల్ల కావచ్చు, ఆ ఉత్సాహం భంగం అయ్యే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో కూడా చాలా కష్టతరంగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చేపట్టిన కార్యక్రమాల్లో ఈ యొక్క ఎవరైతే బంధువులు, మిత్రుల యొక్క వ్యతిరేకత ఉంటుందో అది విజయం సాధించడం అనేది కష్టమవుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి ఆటంకాలన్నీ తొలగించుకోవడం, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడానికి ప్రతిరోజు కూడా తప్పకుండా సూర్యోదయాన్ని పూర్వమే లేవడం, శుచి అవ్వడం, సూర్యునికి ఎదురుగుండా నిలబడి సూర్యుడిని చూస్తూ సూర్య నమస్కారాలు చేయడం, అలాగే సూర్యుని ఎదురుగుండా నిలబడి ప్రతిరోజు కూడా ఒక 3 సార్లు ఆదిత్య పారాయణ చేయడం ద్వారా ఈ ఆరోగ్య మానసిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.